పోలీసులకి హైడ్రాకి లేదా జిహెచ్ఎంసీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందన్నట్టుగా అలర్ట్స్ జారీ చేస్తున్నాయి. సో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఈ రోజే కాదు, రేపు కూడా ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇక రేపు ఎల్లుండి కూడా ఇదే మాదిరిగా ఎల్లో అలర్ట్స్ ఉన్నాయి. రేపు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేయడంతో పాటుగా కొంత మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఆ తర్వాత 8th సుమారుగా ఈ వీక్ మొత్తం 9th రోజున హెవీ వర్షం కురిసే అవకాశం ఉంది. 9వ తేదీన వర్షం భారీగా కురవచ్చు. జిల్లాలోని పలు జిల్లాలకు ఇప్పటికీ అలర్ట్స్ కూడా జారీ చేశారు. 9వ తేదీన వర్షం భారీగా నమోదే అవకాశం కూడా ఉంది. సో నా కొలీగ్ నందు దగ్గరికి మళ్ళీ వెళ్తాను. నందు, సో ఆల్మోస్ట్ ఆల్ ఈ వీక్ మొత్తం కంటిన్యూ అవుతోంది. ఓవైపు ఎండలు, ఇంకోవైపు వర్షం. సో డిస్ట్రిక్ట్లో ఇప్పటికీ ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తవలేదనేది రైతులంతా ఆందోళన బాట పడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ఉన్నపలంగా కురిసే ఈ వర్షానికి హైదరాబాద్లో కొంత వాతావరణం చల్లబడుతూ ఉన్నా డిస్ట్రిక్ట్స్లో పరిస్థితి ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాలు ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? కొన్ని ఉద్యానవన పంటలు కానీ, లేదంటే ముఖ్యంగా ఫ్లవర్స్ లాంటివి కానీ, లేదంటే కూరగాయలు వేసిన వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఇంకా పంటలు చాలాలోనే ఉన్నాయి. చాలా వరకు ఏపీలో అయినా తెలంగాణలో అయినా ఇప్పటికే చాలా చోట్ల వడ్లు కానీ, కూరగాయలు కానీ, లేదంటే ముఖ్యంగా ఈ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ వేసేవాళ్ళు మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. ఈ టైంలో కనుక ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడితే మామిడి రైతులు ఇప్పటికే సరైనటువంటి రేటు, గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నటువంటి మామిడి రైతులు చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నెల చివరికి, ముఖ్యంగా జూన్ చివరి నాటికి ఒక సీజన్ లాగా ఒక 2 రకాల పంటలు వస్తూ ఉంటాయి మనకి. మే, జూన్ స్టార్టింగ్లో ఒకటి, అలాగే జూన్ ఎండింగ్లో జూలై వరకు కూడా చాలామంది రైతులకి కొంత లేట్గా వస్తుంది పంట. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా వర్షం పడింది అంటే ఖచ్చితంగా కాయకి పురుగు పడుతుంది. అండ్ యాజ్ యూ కెన్ సీ, ఈదురుగాలలో కూడా భారీగా ఉన్న నేపథ్యంలో చాలా చోట్ల కాపు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంటుంది. చెట్లకి కాయలు బాగా ఉండుంటాయి కాబట్టి కాయలు రాలిపోయే అవకాశం, లేదంటే అక్కడక్కడ చెట్లు విరిగి పడిపోయే అవకాశం, ఇలాంటివి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మామిడి రైతులకు ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టమే అనే చెప్పాలి. వీటితో పాటుగా కొంతమంది లైక్ స్టార్ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్ లాంటివి పండించే వాళ్ళు ఉంటారు. అలాగే ఈ సీజనల్ ఫ్రూట్స్ పండించే వాళ్ళు, ఇవి ఇంక్లూడింగ్ వాటర్ మెలన్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని ఈ సీజనల్ ఫ్రూట్స్ పండించే వాళ్ళకి మాత్రం ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ టైంలో ఒక్కసారిగా పడినటువంటి వర్షాలకి ప్రభుత్వాలు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మనకి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం, ఇంక్లూడింగ్ మణికొండ దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి వర్షం పడుతుంది. అండ్ అక్కడ ఉండేటువంటి వీకెండ్ వచ్చేసరికి సాటర్డే, సండేల్లో మార్కెట్స్ ఉంటాయి. రైతులందరూ కూడా మార్కెట్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఆ మార్కెట్స్ ఇప్పుడు మొత్తం పూర్తిగా మూతపడిపోయింది. చాలామందికి సంబంధించినటువంటి సరుకులు తడిచిపోయాయి అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అండ్ యూ కెన్ సీ, టైం గడిచే కొద్దీ వర్షం తీవ్రత పెరుగుతూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు అలర్ట్స్ వెళ్ళిపోయాయి. బాగా ఇబ్బంది పడేటువంటి ప్రాంతాల్లో రెగ్యులర్గా ఎక్కడెక్కడైతే మునిగిపోతూ ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు తెలంగాణ వెదర్ మ్యాన్ ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్ చూపిస్తాను ఒకసారి నేను. 4:40 చూడండి, హైదరాబాద్ రెయిన్ అలర్ట్స్ 4:40 PM 3 to 4:40 4:40 సమయం నుంచి హైదరాబాద్ సిటీ. Finally enjoy the cool weather and thunderstorms across the city. Intense thunderstorms across Gachibowli, Kukatpalli, Kondapur, Madhapur, Manikonda, Sheikpet, Toli Chowki, Nanakramguda, Golkonda, Miyapur, Rajendra Nagar, Bandlaguda, Jagir will continue for next 1 hour, later reduce gradually. Other parts of south central Hyderabad will have moderate rains. Plan accordingly. North Hyderabad light rains. Northern Hyderabad light ga rains untai and mostly Gachibowli, Kukatpalli, Kondapur, Madhapur, Manikonda, షేక్పేట్, నానక్రామ్గూడ, గోల్కొండ, మియాపూర్, రాజేంద్ర నగర్, బండ్లగూడ, జాగీర్ ఈ ప్రాంతాల్లో భయంకరమైనటువంటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలంగాణ వెదర్ మ్యాన్ ఒక ట్వీట్ చేశారు. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు వర్షం కురుస్తోంది. సో ఇప్పుడు కురిసేటువంటి ఈ వర్షం ఎగ్జాక్ట్గా ఇక ఆఫీసెస్ అన్ని ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్దాం, వీకెండ్ ఎంజాయ్ చేద్దాం అన్నటువంటి ఆలోచన చేస్తున్న ఆ ఎంప్లాయీస్ అందరికీ బిగ్ షాక్ అనే చెప్పాలి. బికాస్ ఆఫీస్ అయిపోయి ఇంటికి రీచ్ అవుదామనే సమయంలోనే భయంకరమైన వర్షం కురవడంతో ట్రాఫిక్ కూడా జామ్ అయ్యే అవకాశం ఉంది. సో ఐటీ ఎంప్లాయీస్కి ఆల్మోస్ట్ ఈరోజు వీకెండ్సే కాబట్టి అంత హెవీగా ట్రాఫిక్ ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ పబ్లిక్ అంతా కూడా ఈరోజు ఆఫీస్ వర్కింగ్ డేనే కాబట్టి వారంతా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో నందు ఎగ్జాక్ట్ టైం ఇది, ఆఫీసెస్ వదిలే టైం ఇది. ఆఫీస్ నుంచి బయటకు వద్దామనేటువంటి ఆ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇప్పుడు రోడ్లపైకి వచ్చి భారీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ మనం లైవ్ స్టార్ట్ చేసి కూడా ½ అవర్ అవుతోంది. కంటిన్యూస్గా వర్షం కురుస్తోంది. అప్పటికి ఇప్పటికి ఇంకా పెరిగింది కూడా. ఇంకా గంట సేపాటుగా ఇదే రకంగా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే వర్షంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో
స్టాగ్నెట్ వాటర్ కూడా చేరుకున్నాయి. ఇంకా 1 hour కంటిన్యూ అవుతుంది అని అంటే హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎలా మారే అవకాశం ఉంది? ఖచ్చితంగా మనం చాలా ప్రిపేర్డ్గా ఉంటేనే హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా అన్ప్రిపేర్డ్ కండిషన్. ఒకవేళ పడ్డా ఏదో ఒక చిన్నపాటి వర్షం పడిపోతుంది అనుకున్నారు. గత 2-3 రోజుల్లో కూడా కొద్దిపాటి చినుకులు పడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ ఒక్కసారిగా ఇంత పెద్ద వర్షం పడడంతో ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మెట్రో ఉండేటువంటి ప్రాంతాలు, ఆ లైన్ అంతా కూడా చాలామంది సడన్గా వర్షం పడడంతో అందరూ మెట్రో కిందకి వెళ్ళిపోవడం, ఫ్లైఓవర్స్ కిందకి వెళ్ళిపోవడం లాంటిది మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఇంత సడన్గా పెద్ద వర్షం పడుతూ ఉండడంతో చాలాసేపటి నుంచి కొనసాగుతోంది. మరి ఎంతసేపు ఉంటుంది వర్షం అనేది చెప్పడం కష్టంగా ఉంది. మరొక 2-3 గంటలు లేదంటే ఈ ఫుల్ నైట్ కూడా వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అండ్ యాజ్ యూ కెన్ సీ రాబోతున్నటువంటి 2-3 రోజుల పాటు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయంటూ ఇప్పుడు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పటికే హైటెక్ సిటీ లేదంటే ఇటు మణికొండ నుంచి హైటెక్ సిటీ వరకు, కొండాపూర్ వరకు ఈ ప్రాంతాలన్నీ కూడా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ట్రాఫిక్ అధికారులు ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం. మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా కొంత వీకెండ్ అయినప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తక్కువగా ఉన్నప్పటికీ, స్కూల్స్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా వీకెండ్ టైంలో ట్రావెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో ఇక్కడ నుంచి ఇక ఈవినింగ్ 6 తర్వాత 7 తర్వాత నుంచి స్లోగా ట్రావెల్ బస్సెస్ ఇవన్నీ మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కూకట్పల్లి నుంచి అమీర్పేట వెళ్ళే రోడ్డు కానీ లేదంటే విద్యార్థులు ముఖ్యంగా వీకెండ్లో ఎక్కువ మంది భారీగా అక్కడ జమ అవుతూ ఉంటారు. సో ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అంటున్నారు. అండ్ ఇమ్మీడియట్గా GHMC అధికారులు రెస్పాండ్ అయ్యారు. మ్యాన్ హోల్స్కి సంబంధించి లేదంటే డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడెక్కడైతే సరిగా లేదు, యాజ్ వి ఆల్ నో మనకి సమ్మర్ టైంలో వర్క్స్ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. డ్రైనేజ్ వర్క్స్ కానీ రోడ్ వర్క్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ జరుగుతుండడాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఆ ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి సమస్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లుగా ఇప్పటికే అక్కడ చాలా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య మొదలైంది. మరోవైపు స్ట్రీట్ వెండర్స్ నష్టపోతున్నారు. రైతులకి సంబంధించి ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. మామిడి రైతులు ఈసారి అంతంత మాత్రం రేట్లు ఉన్నప్పటికీ కూడా సీజన్ అయిపోయేలోపు ఎలాగోలా పంటను అమ్ముకుందామని చూసేవాళ్ళు ఉంటే ఆఖరి పంట ఉంటుంది. జనరల్గా జూన్ చివరి లేదంటే జూలై ఫస్ట్ వీక్ ఆ టైంలో ఆఖరి పంట వస్తూ ఉంటుంది. సో ఆ రైతులందరూ కూడా కొన్ని వందల వేల ఎకరాల్లో ఇప్పుడు పంట నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి వర్షం పడిందా, కొద్దిపాటి వర్షం పడితేనే తీవ్రంగా పురుగు పడుతుంది కాయలన్నిటికి కూడా. మరోవైపు ఇప్పుడు ఈదురుగాళ్ళు, ఈ వర్షము చాలా తీవ్రంగా నష్టపోవడానికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నందు. సో మొత్తంగా ఎగ్జాక్ట్గా ఆఫీసెస్ క్లోజింగ్ టైం, లాగౌట్ టైం ఇది. సో ఆల్మోస్ట్ ఆల్ ఆ టైం కల్లా భయంకరమైన వర్షం యాజ్ ఎక్స్పెక్టెడ్. వర్షాకాలం వచ్చిందంటే చాలా ఆఫీస్కి వెళ్ళే ముందు ఒకసారి వర్షం వస్తుంది. చాలామంది ఎంప్లాయీస్ ఫేస్ చేసే ఉంటారు. మీరు కూడా బహుశా చూస్తున్న వాళ్ళు ఫేస్ చేసే ఉంటారు. ఆఫీస్కి వెళ్ళే టైంకి ఒకసారి, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి ఒకసారి. కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనకు అడ్డుకోవడానికే ఈ వర్షం పడుతుందా అన్న చందంగా మారిపోతూ ఉంటుంది. సో కరెంట్ సిచ్యువేషన్ అట్లాగే ఉంది. ఈరోజు వీకెండ్ ఐటీ ఎంప్లాయీస్కి కొంత వాళ్ళంతా ఈరోజు వీకెండ్స్లో హాలిడే ఉన్నప్పటికీ సో కొంత ఆఫీసెస్ చాలా వరకు మార్కెటింగ్ కానీ ఇంకా ఇతరత్ర వ్యాపారాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆఫీస్ క్లోజింగ్ టైంలోనే వర్షం పడడంతో ట్రాఫిక్ కూడా కంజెషన్ స్టార్ట్ అయింది. ట్రాఫిక్ కంజెషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈరోజు మరో గంట పాటుగా ఇంకా ఈ రకంగానే భయంకరమైన వర్షం కురిసే అవకాశం ఉంది. సో మీరున్న చోట వర్షం ఎలా కురుస్తోంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉందా, మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ప్లీజ్ డూ కామెంట్. అట్ ద సేమ్ టైం మీరున్న చోట వర్షం కనుక ఎక్స్ట్రీమ్గా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఎవరైనా మీరున్న ఏరియా వైపుగా రావాలనుకుంటే కొంత ఆలోచిస్తారు, కొద్దిసేపటిగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంచనా వేసుకున్న తర్వాత వాళ్ళు షెడ్యూల్ చేసుకుంటారు. ప్లీజ్ డూ కోఆపరేట్. మీరున్న సిచ్యువేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి.